ఆత్మలింగం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. రావణాసురుడు శివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని రావణాసురుడిని అడుగుతాడు. రావణాసుడు నువ్వు నిత్యం పూజించబడే నీ ఆత్మలింగం కావాలని అడుగుతాడు. దానితో శివుడు కాదనలేక ఆత్మలింగాన్ని ఇస్తాడు. కానీ ఒక షరతు విధిస్తాడు. అది ఎక్కడైతే నేల మీద ఉంచుతావో అక్కడ అది స్థిరంగా ఉండిపోతుంది, దాన్ని కదపలేవు అని చెప్తాడు. ఆత్మలింగాన్ని తీసుకువెళ్ళిపోతే రావణాసురుని ఆపడం చాలా కష్టం. ఈ విషయం తెలుసుకున్న దేవతలు భయపడి వినాయకుడి దగ్గరికి వెళ్ళి కాపాడమని ప్రార్థిస్తారు. రావణాసురుడు ఆత్మలింగాన్ని పట్టుకొని లంకకు ప్రయాణం అవుతాడు. సాయంత్రం కావడంతో సూర్యుడికి నమస్కారం చేద్దాం అనుకుంటాడు. ఆ ఆత్మలింగాన్ని ఎవరికైనా పట్టుకోమని ఇద్దామని చుట్టూ చూస్తాడు. అక్కడ బ్రాహ్మణ రూపంలో ఉన్న వినాయకుడు కనిపిస్తాడు. వినాయకుడికి ఆ ఆత్మలింగాన్ని ఇచ్చి పట్టుకోమని చెప్తాడు. వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని తీసుకుని నేల మీద పెట్టేస్తాడు. దానితో ఆగ్రహించిన రావణాసుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని కదపలేకపోతాడు. దానితో ఏమీ చేయలేక ఇంక లంకకు తిరిగి ప్రయాణం అవుతాడు. ఆ ఆత్మలింగమే ఇప్పుడు గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుడిగా పూజలు అందుకుంటుంది.